ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానములు సకల ప్రపంచ ప్రజల యోగక్షేముల కొరకు తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో నాద నీరాజన మండపం ద్వారా నిర్వహిస్తున్నటువంటి అఖండ మహామంత్ర పారాయణ శ్రీవారి అనుగ్రహంతో ఈ రోజున 422వ రోజులో ప్రవేశించాం. అలాగే శ్రీమద్ సుందరకాండ పారాయణ 360వ రోజులో ప్రవేశించాం. పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో కృష్ణపక్షం దశమి తిథి వాళ్ళ, అలాగే స్థిరవారం అంటే శనివారం శ్రీవారికి పరమ ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే రేవతి నక్షత్రం, రేవతి నక్షత్రానికి పూష అనేటటువంటి పేరుతో సూర్యభగవానుడే అధిష్టాన దేవత. ఈ రోజున 62వ సర్గ శ్రీమద్ సుందరకాండ మనం పారాయణ ప్రవచనం ప్రారంభిస్తున్నాం. అలాగే ఈ రోజున నరసింహస్వామి వారికి విశేషమైనటువంటి ఆరాధన జరిగేటటువంటి రోజు. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజున యథాపూర్వంగా అవధారు చిత్తగించు హనుమంతుడు అనేటటువంటి అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తన జి నాగేశ్వర నాయుడు గారు గానం చేసినటువంటి దాన్ని శ్రవణం చేసి తదుపరి సంకల్పపూర్వకంగా సుందరకాండ పారాయణ ఆరంభం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క వైభవం అంతా కూడా ఒక సంకీర్తనలో అన్నమాచార్యుల వారు అందించారు. అటువంటి ఆంజనేయ స్వామివారు నిరంతరం మన శ్రీవారిని కొలుస్తూ అభిముఖంగా నిలబడి భక్తులందరినీ కూడా రక్షించమని ప్రార్థిస్తూ ఉంటారు. అటువంటి ఆంజనేయ స్వామివారు మనందరినీ కాపాడాలి అని మనందరం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈనాటి సుందరకాండ పారాయణ సంకల్పపూర్వకంగా ప్రారంభం చేద్దాం. సుందరకాండ ప్రవచనం వరకు అందరం కలిసి పఠిద్దాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీపద్మావతీ జానేః భగవతః శ్రీవేంకటేశ్వర స్వామినః సన్నిధౌ ధర్మవిగ్రహస్య శ్రీరామచంద్ర ప్రభోః పాదసేవకస్య హనుమతః ప్రసాదేన అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ సమస్త దుష్ప్రభావకారక విశూచికాక్రిమేః వినాశనార్థం సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం విద్యా విత్త వ్యాపార దేశరక్షణాదిరంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం సద్భావానాం సత్సంకల్పానాం సత్కార్యాణాం చ సర్వతోముఖ విజయసిద్ధ్యర్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం అధికారిణాం సైనికానాం కర్షకవణిగాదీనాం ఉపాధ్యాయ వైజ్ఞానిక వైద్యాదీనాం చ
सर्वेषां सकुटुम्बानां आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं श्रीरामचन्द्ररूपान्तरस्य श्रीमद्वेङ्कटेश्वर परब्रह्मणः श्रीमदाञ्जनेयस्य च परिपूर्णानुग्रहसिद्ध्यर्थं श्रीमद्वाल्मीकिरामायणान्तर्गते सुन्दरकाण्डे यथाशक्ति 62तमः सर्गश्लोकपारायणम् तथा श्रीमद्योगवासिष्ठे वाल्मीकीये उत्पत्तिप्रकरणान्तर्गतस्य विशूचिका महामारी निवारकस्य महामन्त्रस्य पारायणम् श्रीधन्वन्तरि मन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीराम प्रार्थना। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। श्री आञ्जनेय प्रार्थना। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायण महामाला रत्नं वन्दे नीलात्मजं। श्रीवाल्मीकि प्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रीहनुमते नमः। अथ सुन्दरकाण्डे 62तमः सर्गः। तानुवाच हरिश्रेष्ठः हनुमान् वानरर्षभः अव्यग्रमनसो यूयं मधुसेवत वानराः అహమావారయిష్యామి యుష్మాకం పరిపంధినః. వానరుల్లో బాగా శ్రేష్ఠుడైనటువంటి వాడు, మంగళకరమైనటువంటి గుణములు కలిగినటువంటి మన ఆంజనేయ స్వామి వారు ఎప్పుడైతే ఆ వనమునంతా కూడా బాగా వానరు వీరులు ప్రాథమికంగా ఉండేటువంటిది విధ్వంసం చేసేశారో, అక్కడ ఉండేటువంటి లతలు వృక్షములు అన్నీ కూడా ఛిన్నం చేసేసి చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించారో అక్కడ అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఇంకా ప్రధానమైనటువంటి మధువనం మధ్య భాగం ఉంది, అక్కడికి వచ్చేస్తారు వానర వీరులు అని చెప్పి తెలిసి దధిముఖుడు అనేటువంటి సుగ్రీవుడు మేనమామ, వయస్సులో చాలా పెద్దవాడైనటువంటి ఆ వానర వీరుడు ఆ మధువనాన్ని సంరక్షించేటువంటి దీక్షాదక్షుడు వచ్చాడు. ఈ వానరులంతా కూడా ఆయన్ని బాగా కొట్టారు, బాగా ముందుకి వెనక్కి తోశారు. ఆయన చాలా కోపించాడు, ఆయన కొట్టగలిగినంతటి వాళ్ళని కొట్టాడు. ఇప్పుడు ప్రధానమైనటువంటి మధువన మధ్య భాగంలోకి వెడుతున్నారు. అక్కడ బాగా సహాయకులంతా కూడా ఉంటారు, వనపాలకులందరూ కూడా దధిముఖుడి వెంట ఉంటారు. వాళ్ళందరినీ దాటి వెళ్ళవచ్చా అనుమానం వచ్చింది. పాపం అంతా వాళ్ళందరూ కూడా విన్యాసములు చేసినటువంటి వాళ్ళు, బాగా అక్కడ ఉండేటువంటి మధువుని సేవించినటువంటి వాళ్ళు, ఇంకా తృప్తులు కాలేదు. వాళ్ళు ఎంత తాగినా కూడా వాళ్ళకి ఇంకా తృప్తి రాలేదు. బాగా నిండిపోయి ఉన్నది ఖర్జూరములు యొక్క తేనె, అలాగే అక్కడ ఉండేటువంటి కొబ్బరి, ఇప్ప ఇలాంటి వృక్షములు బాగా అంట్లు కట్టి కూడా సిద్ధం చేసుకుంటారు. అవన్నీ సుగ్రీవుడు ఆయనకి కావలసినటువంటి సమయంలో వెళ్ళి సేవిద్దామని బాగా కాపలా కూడా పెట్టుకున్నాడు, ఆయనకి సొంతమైనటువంటిది. వానర వీరులు బాగా లోపలికి వెడతా ఉన్నారు. ఆంజనేయ స్వామి ఏమంటున్నారు, అంత గొప్ప శ్రేష్ఠుడు, మీరు హాయిగా వెళ్ళండి, కావలసినంత మధువును స్వీకరించండి, మిమ్మల్ని ఎవరైనా సరే అడ్డగిస్తే వాళ్ళని నేను అడ్డగిస్తాను, అంటే మీ జోలికి ఎవరూ కూడా రాకుండా నేను బాధ్యత వహిస్తాను. నేను మీతో తాగకపోవచ్చు, కానీ మీరు చేసేటువంటి ఉద్యమానికి నా సంపూర్ణ సహకారం ఉంటుంది అని మన ఆంజనేయ స్వామి వారు చెప్పేస్తున్నారు. ఎందుకంటే తేనె వృక్షముల నుంచి తాగినా, వృక్షములు విరిగిపోయినా
అవి వృక్షములు బాగా అంటుకట్టినటువంటివి మళ్ళా వృద్ధి పొందుతాయి. ఎక్కడైతే తేనె స్రవిస్తూ ఉంటుందో బాగా అక్కడ మళ్ళా కూడా తేనె బాగా బలంగా ఇంకా మధువుగా వస్తుంది. అందువల్ల మధువనానికి ఏమీ కూడా తాత్కాలికంగా సుగ్రీవులు వారు వచ్చేస్తే అప్పటికప్పుడు వారు తాగటానికి ఉండకపోవచ్చు, కానీ కాలాంతరంలో ఏమీ ఇబ్బంది కలగదు. కనుక ఆంజనేయ స్వామి వారు మీరందరూ కూడా బాగా ఆకలితో ఉన్నారు, దప్పికతో ఉన్నారు కాబట్టి స్వీకరించవచ్చు అని చెప్పి అనుమతి ఇస్తూ ఉన్నారు. అలాంటి హరిశ్రేష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని వానరర్షభ అని అన్నారు. అంటే మనం వెంటనే వానరుల్లో ఈయన ఎద్దు వంటి వాడు అని కాదు, కుంజర అన్న, వ్యాఘ్ర అన్న, సింహ అన్న ఇవన్నీ కూడా ఆ యొక్క శ్రేష్ఠ వాచకత్వములు. కనుక ఇక్కడ వానరుల్లో శ్రేష్ఠుడు బాగా మంగళస్వరూపుడు అయినటువంటి ఆంజనేయ స్వామి వారు వాళ్ళందరికీ కూడా మంచి అనుజ్ఞ ఇచ్చాడు. వాళ్ళ ఉత్సాహంలో తాను కూడా పంచుకుంటూ ఉన్నాడు. శ్రద్ధగా శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. తానువాచ తానువాచ హరిశ్రేష్ఠః హరిశ్రేష్ఠః హనుమాన్ హనుమాన్ వానరర్షభః వానరర్షభః అవ్యగ్రమనసః అవ్యగ్రమనసః యూయం మధుసేవత మధుసేవత వానరాః వానరాః అహం ఆవారయిష్యామి ఆవారయిష్యామి యుష్మాకం యుష్మాకం పరిపంథినః పరిపంథినః తానువాచ తానువాచ హరిశ్రేష్ఠః హరిశ్రేష్ఠః హనుమాన్ హనుమాన్ వానరర్షభః వానరర్షభః అవ్యగ్రమనసః అవ్యగ్రమనసః యూయం మధుసేవత మధుసేవత వానరాః వానరాః అహం ఆవారయిష్యామి ఆవారయిష్యామి యుష్మాకం యుష్మాకం పరిపంథినః పరిపంథినః శ్రుత్వా హనుమతో వాక్యం హరీణాం ప్రవరోంగదః ప్రత్యువాచ ప్రసన్నాత్మ పిబంతు హరయో మధు. వానరుల్లో మంచి శ్రేష్ఠుడు, పైగా యువరాజు. ఆయన అనుజ్ఞ ఇస్తేనే అది నిజమైనటువంటి అనుజ్ఞ అవుతుంది వానరులకి. జాంబవంతులు వారు చెప్పచ్చు, లేదా హనుమంతులు వారు చెప్పచ్చు, ఇంకా అక్కడ ఉండేటువంటి పెద్ద స్థానం కలిగినటువంటి వానరులు వీరులు ఎవరైనా కూడా చెప్పవచ్చు. కానీ శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్టుగా అంగదుల వారు ఆమోదిస్తేనే అది ఆమోదం అవుతుంది. ఎందుకండి మళ్ళా ప్రత్యేకంగా పునః మళ్ళా చెప్పడం ఎందుకండి? పూర్వం జాంబవంతుల వారి అనుజ్ఞను తీసుకుని అంగదుల వారు ఆ శాసనం చేశారు, మీరంతా కూడా వెళ్ళవచ్చు, మధువును స్వీకరించవచ్చు అని. కానీ ఇక్కడ ప్రతిబంధకం వచ్చింది. దధిముఖుడు ఆయన వనపాలకులు నిరోధించి వాళ్ళందరినీ కూడా ఆపేటువంటి సన్నివేశం ఏర్పడింది. కనుక ఇక్కడ ప్రత్యేకమైనటువంటి అనుమతి కావాల్సి వచ్చింది. వెంటనే అప్పటికే జాంబవంతుల వారు అంగదుల వారు అంగీకారం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామి వారు మీరు వెళ్ళండి అయ్యా, ఎవరన్నా అడ్డొస్తే నేను చూసుకుంటాను వాళ్ళని అని చెప్పి ఈయన హామీ ఇచ్చారు. అయితే ఆ సమయంలో అంగదుల వారు మౌనంగా ఉంటే అది అంగీకారమే, కానీ ఆయన అలా చేయలేదు. పిబంతు మీరు బాగా తాగండి, మధువును మీరు బాగా తాగండి, నేను అనుమతిస్తున్నాను అని చెప్పి ఆయన మళ్ళా చెప్పారు. అంటే వాళ్ళు చేసేటువంటి కర్మ ఏదైతే నిర్దిష్టమై ఉన్నదో అది ఆంజనేయ స్వామి వారు ఎలా అయితే ఉత్సాహంగా అంగీకరించారో అంగదుల వారు కూడా దాన్ని ఆమోదించేశారు. కనుక చాలా వాళ్ళు చేసేటువంటి కార్యం అది ధర్మకార్యం అయిపోయింది. ఇంక ఏ ప్రతిబంధకము లేదు. దధిముఖుడు ఆపేటువంటి దాన్ని కూడా ఆంజనేయ స్వామి వారు అంగదుల వారు నిరసించి ఆ పై మాటను కూడా వాళ్ళు చెప్పారు. కనుక వానర వీరులకి చాలా ఉత్సాహమైనటువంటి కాలం అది. శ్రద్ధగా ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. శ్రుత్వా హనుమతో వాక్యం హనుమతో వాక్యం హరీణాం ప్రవరోంగదః ప్రత్యువాచ ప్రసన్నాత్మా పిబంతు హరయో మధు శ్రుత్వా హనుమతో వాక్యం హరీణాం ప్రవరోంగదః ప్రత్యువాచ ప్రసన్నాత్మా పిబంతు హరయో మధు.
అవశ్యం కృత కార్యస్య వాక్యం హనుమతో మయా అకార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశం. తన మాటను ఒకసారి పునః సమీక్షించుకుంటున్నారు అంగదుల వారు. అకార్యమైనా కూడా కార్యసాధన ఎవరైతే చేసి వస్తారో వాళ్ళు చేస్తూ ఉంటే ఉపేక్షించవచ్చు. అంటే కొంచెం ధర్మాన్ని అతిక్రమించినా లేదా వాళ్ళు కొంచెం పరుషమైనటువంటి మాటలు మాట్లాడినా కార్యసాధకుల యొక్క మాటలను చాలా పెద్దలు ఆమోదిస్తారు. ఎందుకంటే వాడు చాలా కష్టపడి చేసి వచ్చాడు, ఏదో పొరపాటు మాట్లాడి ఉండొచ్చు, ఏదో చిన్న పొరపాటు, మరీ ధర్మహీనత మూల కార్యభంగం చేసేంత కాకుండా కొద్దిగా అతిక్రమిస్తే వాళ్ళని క్షమించేటువంటి స్వభావాన్ని ప్రభువులు కలిగి ఉండాలి. ఇక్కడ యువరాజు అయినటువంటి అంగదుల వారు ఏమంటున్నారు, కార్యసాధకుడు కొంచెం అకార్యం చేసినా కూడా దాన్ని అంగీకరించాలి. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు చెప్పినటువంటిది ధర్మకార్యమే కనుక ఆకలి దప్పులతో ఉన్నారు. ఆంజనేయ స్వామి వారు రావటమే మహేంద్రగిరిలో ఆయన ఒక జలము బాగా కలిగిన చోట దిగాడు. బహుశా ధర్మశాస్త్రములు బాగా తెలిసినటువంటి వేద కోవిదుడు గనక ఆయన దిగినప్పుడు బాగా అవబృధం కావాలనుకున్నాడేమో, జలాశయంలో ఆయన దిగాడు. కానీ ఆయన అక్కడ జలాన్ని స్వీకరించాడని కానీ లేదా అక్కడ వాళ్ళతో పాటు ఏదన్నా ఫలాదులు వాళ్ళు ఇచ్చినప్పుడు పుచ్చుకున్నాడని కానీ ఎక్కడా లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉత్సాహంతో అనేక ఫలాలు తెచ్చిచ్చారు. స్వామి ఏమీ స్వీకరించలేదు. బహుశా ఆ ఫలోదయ కర్మణం, ఆయన కార్యం ఇంకా పూర్తి కాలేదేమో. ఆంజనేయ స్వామి వారు వెళ్ళి రామసన్నిధిలో సుగ్రీవుడికి ఆ రామలక్ష్మణులకి చెబితే కానీ ఆయన కార్యం పూర్తి కాదేమో. ఆయన ఏమీ అక్కడ వాళ్ళు ఇస్తున్నా స్వీకరించినట్లుగా లేదు. బాగానే ఉంది. ఇక్కడ ఏం చేశారు అంగదుల వారు, ఆంజనేయ స్వామి వారి యొక్క అకార్యమైనా కూడా చేయాలి, ఇప్పుడు మంచిదే చెప్పారు కనుక ఆమోదిస్తాను అన్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారే ఆలోచన చేయాలి. అక్కడ సీతమ్మ వారు లంకానగరంలో, అయ్యా నువ్వు ఇంత శ్రమపడి వచ్చావు, కొంచెం ఉండకూడదా అని ముందు చెప్పింది. తర్వాత అమ్మవారికి నివేదించకుండా ఈయన చేసి మళ్ళా చేసినటువంటి కార్యమును అమ్మవారి చేత ఆమోదింపజేసుకున్నాడు. ఈ లంకాదహనం, రాక్షస సంహారం, రావణునికి నీతులు చెప్పడం, ఇవన్నీ కూడా. అప్పుడు కూడా ముమ్మార్లు ప్రదక్షిణం చేశాడు. అప్పుడు కూడా అమ్మవారు మళ్ళా చెప్పింది, నాయన ఇక్కడ ఉండి వెళ్ళవచ్చు కదా అని. అలాగే అంటున్నాడు. కానీ స్వామి కాలమును బాగా గమనిస్తున్నాడు, వెడుతున్నాడు. ఎంత కాలజ్ఞానం కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు. ఆయన సముద్రంపై సింహికా విజయము ఇవన్నీ సాధిస్తూ నేను వెళ్ళవలసినటువంటి లక్ష్యం ఎంత ఉన్నది, అది ఏ సమయంలోకి వెళ్ళాలి బాగా నిర్ణయించుకున్నాడు. కొంచెం ముందే వెళ్ళాడు ఆయన పాపం స్వామి. వెళ్ళిన తర్వాత కొద్దిసేపు ఆ లంకానగరాన్ని విహంగవీక్షణం చేస్తూ దూరం నుంచి బాగా దర్శిస్తూ అక్కడే ఉన్నాడు. తర్వాత రూపాన్ని తగ్గించుకుని ఆ స్వల్ప రూపంతో చూస్తూ మళ్ళా సకాలముని ఏది నిర్ణయించుకున్నాడో అప్పుడే వెళ్ళాడు. మరి సీతమ్మ వారి యొక్క మాట మన్నించకుండా కాలమును గమనించినటువంటి వాడు, కాలమును బట్టే ఆ యొక్క గమనాన్ని నిర్దేశించుకునేటువంటి మహానుభావుడు ఇక్కడ మాత్రము ఆయన వచ్చినప్పుడు అక్కడ కాసేపే మాట్లాడి అందరితో తాను అసలు నేనే జయిస్తే బాగుంటుందేమో, మళ్ళా వెళ్ళి ఇంక మీరంతా వస్తే ఇంకా బాగుంటుంది అని ఈయన మాటలకి అంగదుల వారు కూడా ఉత్సాహం చెంది, అవును మనం వెళ్ళి ఆ సీతమ్మ వారిని మనమే తీసుకొచ్చి బలవంతులు మనం రాముని సన్నిధిలో నిలిపితే బాగుండు అన్నప్పుడు, వద్దు నాయన ఇంత ఉత్సాహం వద్దు, రాముడి కార్యం అది, రాముడు నిర్దేశించినంత మటుకే మనం చేద్దాం, తర్వాత సుగ్రీవాదులు నిర్ణయించిన తర్వాత చేద్దామని చెప్పి ఆ యొక్క జాంబవంతుల వారు బాగా పరిణతిగా చెప్తే అప్పుడు అంగీకరించారు. అక్కడి నుంచి హఠాత్తుగా వచ్చారు. ఇంత సమయజ్ఞత కలిగినటువంటి అంగదాదులు కానీ అలాగే హనుమదాదులు కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు వెంటనే రాముడి దగ్గరికి వెళ్లకుండా ఏదో వానరులు ఉత్సాహంతో ఆకలి దప్పులతో ఉండవచ్చు, మధువుని సేవిస్తానంటే వెంటనే ఎందుకు అనుమతించారు? దీనికి పెద్దలు కూడా చెప్పారు, అయ్యా వచ్చినటువంటి కాలము నిజమే, వెంటనే వెళ్ళి చెప్పవలసిందే, కానీ ఆ నిశా సమయంలో వెళ్ళి రాముడికి చెప్పాలా? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చాలా అత్యుత్సాహంగా చాలామంది పత్రికల్లో చూసే ఉంటారు. ఒక గురువుగారు ఆ యొక్క వాళ్ళు ఉండేటువంటి ఛాత్రావాసంలో అంటే హాస్టల్లో ఎప్పుడు కూడా పుస్తకములు అవసరమైతే వెంటనే తెమ్మని చెప్తారు. ఓ విద్యార్థిని పంపించారు, పక్కన ఉండేటువంటి దూరంగా ఉండే గ్రంథాలయానికి. ఆయన వచ్చేప్పటికీ అనూహ్యంగా దోవలో చాలా సమయం బట్టి లేటుగా వచ్చాడు. వచ్చినటువంటి ఆయన వెనక్కి వెళ్ళిపోవచ్చు లేదా తన గదికి వెళ్ళి పడుకోవచ్చు. కానీ ప్రధానంగా చిన్న విద్యార్థులు పడుకునేటువంటి చోట
ఆ వార్డెన్ గారు ఎక్కడైతే ఉన్నారో గురువు గారు అక్కడికి వెళ్ళిపోయి తలుపు వేసుంటే ఈయనేదో చెంచా తీసుకుని ఆ తలుపును లోపల నుంచి పైకి తీసి ఆ లోపలికి మెల్లిగా వెళ్ళి అక్కడ పుస్తకం పెట్టేద్దామని. అంటే గురువుగారు రాత్రికి రాత్రి తెచ్చేయన్నారు, ఆలస్యమైంది, ఆలస్యమైతే రేపు పొద్దున్నే ఆయన బాధపడచ్చు, పొద్దున్నే లేచేపటికి నేను లేచి ఇవ్వలేనేమో, కాబట్టి ఈ పుస్తకం ఇప్పుడే ఇచ్చేద్దామని ఆ లోపలికి వెళ్ళారు. ఆ చీకట్లో ఈయన లోపల ప్రవేశించేప్పటికీ ఆ పిల్లలు అత్యుత్సాహంతో తలో దెబ్బ వేశారు, ప్రాణాంతకం అయిపోయింది ఆ లోపలికి వచ్చినటువంటి వాడికి. కనుక కాలజ్ఞత ఉండాలి, కాలమును తెలిసి అడుగులు వేసేటువంటిది ఉండాలి. రాముడు నిద్రిస్తున్నాడో లేదా ఆయన అంత అర్ధరాత్రి లేచి వెళ్ళేటువంటి అవసరం ఏమి ఉండదు. కనుక ఉచితమైనటువంటి కాలంలో ఉచితమైన రీతిలో వెళ్ళాలి ప్రభువులు వాళ్ళు. అటు వానర చక్రవర్తి అయినటువంటి సుగ్రీవుడైనా, అయోధ్య చక్రవర్తిగా ఉండేటువంటి రామ లక్ష్మణులైనా వీళ్ళంతా కూడా చాలా ఆదరణీయులు. కనుక రామ సన్నిధికి వెళ్ళేటప్పుడు చాలా ఆదరంగా వెళ్ళాలి. ఇవన్నీ ఆలోచించి, పైగా వీళ్ళు యుద్ధ వీరులు, రేపు యుద్ధానికి వెళ్ళవలసినటువంటి వాళ్ళు వానరులు. కనుక వాళ్ళందరూ కూడా ఇలా ఆకలి దప్పులతో నీరసించిపోతే కుదరదు. కనుక వాళ్ళందరి యొక్క ఆకలిని దృష్టిలో పెట్టుకుని, సమయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆంజనేయ స్వామి వారు చెప్పారు అనేటువంటి భావాన్ని గ్రహించి శ్రద్ధగా ఈ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. అవశ్యం అవశ్యం కృతకార్యస్య వాక్యం వాక్యం హనుమతో మయా అకార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశం అవశ్యం కృతకార్యస్య వాక్యం హనుమతో మయా అకార్యమపి కర్తవ్యం కిమంగ పునరీదృశం అంగదస్య ముఖాత్ శ్రుత్వా వచనం వానరర్షభాః సాధు సాధ్వితి సంహృష్టాః వానరాః ప్రత్యపూజయన్. ఎంత మధురమైనటువంటిదో చూడండి. ప్రజలు ఎవరైనా సరే వారికి కావలసినట్లుగా అనుజ్ఞ వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో. వానరర్షభులు బాగా శ్రేష్ఠులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కోరినట్లుగా ఆంజనేయ స్వామి వారు చెప్పడం బాగానే ఉంది. సుగ్రీవ స్వామి పుత్రుడైనటువంటి వాడు, యువరాజు అయినటువంటి వాడు అయినటువంటి వాలి వరసూనుడు అంగదుడు కూడా ఆనందంతో అంగీకరించడంతో వాళ్ళు సాధు సాధు అని చెప్పి వాళ్ళకి ఉత్సాహంతో పలికేటువంటి పలుకులు వచ్చేసాయి. అంటే కేవలము మౌనముగా ఉన్నా కూడా అంగీకారం వాళ్ళకి చాలు, దాన్ని సద్వినియోగం చేసుకుంటారు వానర వీరులు. కానీ దీపముద్యోత ఏద్యావత్ తావదభ్యుదితో రవి, కాస్త చీకటిగా ఉన్నది ఈ పరిస్థితి, ఇక్కడ మనం దీపం వెలిగిద్దాము అని అనుకున్నాడు. అది అర్ధనిశా సమయమో పట్టబొగలో వాడికి తెలియట్లే. అంటే అటువంటి సమయంలో చాలా వాడు గమనించి దీపాన్ని వెలిగిద్దాం అనేటువంటి సమయంలో సూర్యోదయం అయిపోయిందంటే అది ఉషఃకాలం. కాబట్టి అరుణారుణ కాంతులతో సూర్యుడి ఉదయించేస్తే ఇంక దీపంతో పనే ఉంది. కనుక మిణుకుమణికం అనేటువంటి దీపం అక్కర్లే. కాబట్టి వీళ్ళు అనుమతి ఏదో రకంగా లభిస్తే చాలు అనుకున్నారు. అది అంగదుల వారి రాజరికపు హంగైనా, జాంబవంతుల వారిదైనా, ఆ వృద్ధాజ్ఞ కాకపోతే హనుమంతుడిదైనా, కార్యవీరుడిదైనా చాలు అనుకున్నారు. కానీ ఏకకాలంలో జాంబవంతుల వారి అనుమతితో అంగదుల వారు చెప్పడం, బాగా కార్యసాధకుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు మీరు ఆ మధువును స్వీకరించేప్పుడు అడ్డొచ్చిన వాళ్ళని నేను వారిస్తానని చెప్పడం, ఇవన్నీ బాగా నచ్చేసి సాధు సాధు అని చెప్పి ఆ వానరర్షభులంతా కూడా గర్జిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి మధువన సమయం ఇది. శ్రద్ధగా దాన్ని పారాయణం చేసుకుందాం. అంగదస్య ముఖాత్ శ్రుత్వా వచనం వానరర్షభాః సాధు సాధ్వితి సంహృష్టాః వానరాః ప్రత్యపూజయన్ అంగదస్య ముఖాత్ శ్రుత్వా వచనం వానరర్షభాః సాధు సాధ్వితి సంహృష్టాః వానరాః ప్రత్యపూజయన్ పూజయిత్వాంగదం సర్వే వానరా వానరర్షభం జగ్ముర్మధువనం యత్ర నదీ వేగా ఇవ ద్రుతం. వానరులందరూ కూడా
చాలా ఉత్సాహంతో మధువనంలోకి వెళ్ళారు. ఎలా వెళ్ళారు? ఒక ప్రవాహంతో ముందుకు నడిచేటువంటి నది ధృతమవుతూ ఉంటే ఎలా ఉందో అలా ఉందన్నారు. అంటే కరిగిపోతూ ఉంటుంది. ఒక నది ఉత్సాహంగా ముందుకు వెడుతుంది, ఒకటిగా వెడుతుంది ధార. కొద్దిసేపు తర్వాత అది కొంచెం మందగించి హాయిగా ఉపశమనాన్ని పొందుతుంది, పాయలుగా ఏర్పడి. అలాగా కొద్ది కొద్దిగా వాళ్ళు విడిపోతున్నారు. ముందు మాత్రం సామూహికంగా ఆ యొక్క ప్రవేశ ద్వారంలోంచి ఒకటిగా వెళ్ళారు. ఇక్కడ నదీ వేగము యథా ద్రుమం అనేటువంటి పాఠం కూడా చెప్తారు. చెట్టును చేరినట్టుగా. ఏమిటండి నదీ వేగం చెట్టును చేరటం ఏమిటి? అంత వేగంగా వానర వీరులు వెళ్ళారనేటువంటి పాఠాన్ని కూడా చెప్పడం ఏమిటి అంటే, చెట్టుకి బాగా నీరు అందేట్టుగా పల్లంలోనే ఎప్పుడు బాగా పాతుతారు. ఆ మొక్క వైపుకు వెళ్ళేటువంటి మార్గం ఎప్పుడు పల్లంలో ఉంటుంది కాబట్టి నీరు పల్లం ఎరుగు అని చెప్పి బాగా నీరు వేగంగా వెడుతుంది. పైగా అక్కడంతా కూడా తడి బాగా ఉంటుంది, ముందు రోజు పట్టినటువంటి నీళ్లు కనుక అక్కడ హాయిగా ఆవరిస్తుంది. వీళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు ఆ మధువనం దగ్గరికి అంత సహజంగా వెళ్ళారు. జలము ఎలా అయితే ప్రవాహపు వేళ వెళుతుందో అలా వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటిది ధృతం కరిగినప్పుడు, అంటే ఆ చెట్టును చుట్టూ ఆవరించాలి కదా వెళ్ళి పైకి, అప్పుడు కొంచెం వాళ్ళకి ఆ వేగం తగ్గుతుంది. ఎంత సహజంగా వాల్మీకి మహర్షి చెప్తున్నారు చూడండి. ఆయన దర్శించి కావ్యం రాశారు. కొంతమంది ముందు ఏదో భావిస్తారు, తర్వాత ఆ భావించినటువంటి దాని ద్వారా వచ్చినటువంటి రచనను సమీక్షించుకుంటారు. మహర్షికి ఆ అవసరం లేదు. ఆయన అలా దర్శిస్తున్నారు, దర్శించినటువంటి దాన్ని అక్షరస్థం చేస్తున్నారు. అది శాశ్వతంగా మనకు సంజీవిని, మనకి ఈనాటి అమృతమైనటువంటి సుందరకాండ అయింది. శ్రద్ధగా ఆ శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. పూజయిత్వా పూజయిత్వా అంగదం సర్వే వానరాః వానరర్షభం జగ్ముః మధువనం యత్ర నదీ వేగా ఇవ ధృతం పూజయిత్వా అంగదం సర్వే వానరాః వానరర్షభం జగ్ముః మధువనం యత్ర నదీ వేగా ఇవ ధృతం తే ప్రవిష్టాః మధువనం పాలానాక్రమ్య వీర్యతః అతిసర్గాచ్చ పటవో దృష్ట్వా శ్రుత్వా చ మైథిలీం పపుః సర్వే మధు తదా రసవత్ఫలమాదదుః. సీతమ్మ వారిని చూసి ఆమె యొక్క వైభవాన్ని విని ఆంజనేయ స్వామి వారు వచ్చారు. ఆయన చెప్పడం ద్వారా వీళ్ళు కూడా ఇంచుమించుగా దర్శించినంత పని చేసి అమ్మవారి వైభవాన్నంతా మనసులో పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా విజయాన్ని సాధించినటువంటి వాళ్ళే. మన కుటుంబంలో ఎవరైనా ఒకళ్ళు బాగా అధికారంలో ఉంటే మనందరికీ కూడా అధికారపు హంగులు వచ్చేస్తాయి. మన అన్నయ్య గారికి ఓ మంచి కారు ఇచ్చారు ఆ సంస్థ వాళ్ళు. ఆ కారులో అన్నయ్య ఎప్పుడన్నా కాస్త ముందు వెళ్ళి దించు అంటే దించుతారు. ఏం తప్పే ఉంది, ఆ మార్గంలోనే వెడుతున్నారు కదా. ఇలాంటివి కొన్ని రాజరికపు హంగులు వచ్చేస్తాయి. ఇప్పుడు సీతమ్మ వారిని దర్శించినటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి వారే కావచ్చు, కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులు మిగతా దిశలకు వెళ్ళినటువంటి వానరుల కన్నా శ్రేష్ఠులు. ఎందుకనంటే వాళ్ళు కార్యము చేసి వచ్చారు, వీళ్ళు కార్యమును ఫలవంతము చేసి వచ్చారు. కనుక అటువంటి ఉత్సాహంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ మధువనంలోకి హాయిగా వెళ్ళిపోయారు. అనుమతి తీసుకుని వెళ్ళారు కనుక ఇంకా ఉత్సాహంగా ఉన్నారు. యువరాజుల వారు చెప్పారు, రేపు సుగ్రీవుల వారు ఏమయ్యా దధిముఖుడిని తోసి మరీ వెళ్ళారే, ఏం తెలివితేటలు లేవా మీకు అంటే, పెద్దలు అనుమతించారండి మేము వెళ్ళామండి అని చెప్పుకోవచ్చు. కనుక హాయిగా మధువును సేవిస్తున్నారు, రుచికరమైనటువంటి ఫలాలను కూడా తింటున్నారు వాడు. కాబట్టి ఆ మధువనంలో అనేక తేనెలు ఉన్నాయి, అంటుగట్టి ఉన్నాయి, అవన్నీ కూడా హాయిగా స్వీకరిస్తున్నారు. వనానికి ఏమీ నష్టం ఉండకపోవచ్చు, కానీ అప్పటికప్పుడే కర్తవ్య పాలకులైనటువంటి వనపాలకులు అడ్డుపడతారు. ఆ వనపాలకులను లెక్క చేసేటువంటి స్థితిలో లేరు. హాయిగా మధువును సేవిస్తున్నారు, రుచికరమైనటువంటి ఫలాలను అందుపుచ్చుకుంటూ ఉన్నారు. వారి యొక్క ఉత్సాహాన్ని దర్శిస్తూ చక్కగా ఈ శ్లోకాన్ని పారాయణ చేసి ఈనాటి పారాయణను మనం పరిపూర్ణం చేసుకుందాం. తే ప్రవిష్టాః మధువనం పాలానాక్రమ్య వీర్యతః
అతిసర్గాచ్చ అతిసర్గాచ్చ పటవః పటవః దృష్ట్వా దృష్ట్వా శ్రుత్వా చ శ్రుత్వా చ మైథిలీం మైథిలీం వపుః సర్వే వపుః సర్వే మధుతదా మధుతదా రసవత్ఫలం రసవత్ఫలం ఆదదుః ఆదదుః తే ప్రవిష్టాః తే ప్రవిష్టాః మధువనం మధువనం పాలానాక్రమ్య పాలానాక్రమ్య వీర్యతః వీర్యతః అతిసర్గాచ్చ అతిసర్గాచ్చ పటవః పటవః దృష్ట్వా దృష్ట్వా శ్రుత్వా చ మైథిలీం శ్రుత్వా చ మైథిలీం వపుః సర్వే వపుః సర్వే మధుతదా మధుతదా రసవత్ఫలం రసవత్ఫలం ఆదదుః ఆదదుః. ఈ శ్లోకాలన్నీ అఖండంగా పారాయణ చేద్దాం. తానువాచ తానువాచ హరిశ్రేష్ఠః హరిశ్రేష్ఠః హనుమాన్ హనుమాన్ వానరర్షభః వానరర్షభః అవ్యగ్రమనసః అవ్యగ్రమనసః యూయం యూయం మధుసేవత మధుసేవత వానరాః వానరాః అహం అహం ఆవారయిష్యామి ఆవారయిష్యామి యుష్మాకం యుష్మాకం పరిపంథినః పరిపంథినః శ్రుత్వా శ్రుత్వా హనుమతో వాక్యం హనుమతో వాక్యం హరీణాం హరీణాం ప్రవరోంగదః ప్రవరోంగదః ప్రత్యువాచ ప్రత్యువాచ ప్రసన్నాత్మా ప్రసన్నాత్మా పిబంతు పిబంతు హరయో మధు హరయో మధు అవశ్యం అవశ్యం కృతకార్యస్య కృతకార్యస్య వాక్యం వాక్యం హనుమతో మయా హనుమతో మయా అకార్యమపి అకార్యమపి కర్తవ్యం కర్తవ్యం కిమంగ కిమంగ పునరీదృశం పునరీదృశం అంగదస్య అంగదస్య ముఖాత్ శ్రుత్వా ముఖాత్ శ్రుత్వా వచనం వచనం వానరర్షభాః వానరర్షభాః సాధు సాధ్వితి సాధు సాధ్వితి సంహృష్టాః సంహృష్టాః వానరాః వానరాః ప్రత్యపూజయన్ ప్రత్యపూజయన్ పూజయిత్వా పూజయిత్వా అంగదం సర్వే అంగదం సర్వే వానరాః వానరాః వానరర్షభం వానరర్షభం జగ్ముః జగ్ముః మధువనం యత్ర మధువనం యత్ర నదీ వేగా ఇవ నదీ వేగా ఇవ ద్రుతం ద్రుతం తే ప్రవిష్టాః తే ప్రవిష్టాః మధువనం మధువనం పాలానాక్రమ్య బాలానాక్రమ్య వీర్యతః వీర్యతః అతిసర్గాచ్చ అతిసర్గాచ్చ పటవః పటవః దృష్ట్వా దృష్ట్వా శ్రుత్వా చ శ్రుత్వా చ మైథిలీం మైథిలీం వపుః సర్వే వపుః సర్వే మధుతదా మధుతదా రసవత్ఫలం రసవత్ఫలం ఆదదుః ఆదదుః. ఇది సుందరకాండే ఇది సుందరకాండే విషష్టితమే సర్గే విషష్టితమే సర్గే సప్త శ్లోకాః సప్త శ్లోకాః. అందరం కలిసి పఠిద్దాం. శ్రీరామస్తుతిః శ్రీరామ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఫలశ్రుతిః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ హనుమతే నమః. అథ శ్రీవాసిష్ఠ మహారామాయణే వాల్మీకీయే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః
मनसैव प्रणम्यैनं सा तथैव स्थिता सती को वरः क्षुक्षमायालम् इति चिन्तान्विता भवतु आस्मृतं प्रार्थयिष्येऽहं वरमेकमिमं विभुम् अनायसी चायसी च स्यामहं जीवसूचिका अस्योक्त्या द्विविधा सूचिः भूत्वा लक्ष्याविशाम्यहम् प्राणिनां सह सर्वेषां हृदयं सुरभिर्यथा यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाशः परं सुखम् इति सञ्चिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्यादृश्यास्तथा दृष्ट्वा सरिताभ्रमलोपमम् ब्रह्मोवाच पुत्रिकर्कटिके रक्षः कुलशैलाभ्रमालिके उत्तिष्ठ त्वं तु तुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वम् भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजनादुरारम्भाः मूर्खा दुःस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्य हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधाना सा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति
विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रम् न्यस्य वामकरोदरे मार्जये धातुराकारम् तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्दिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायन हृदि स्थितम् अजलामरणं युक्तम् मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतचक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इत्यार्षे श्रीवासिष्ठमहारामायणे वाल्मीकीये उत्पत्तिप्रकरणे विशूचिकामन्त्रकथनं नाम 69तमः सर्गः। अथ धन्वन्तरि ध्यानम् अच्युतानन्त गोविन्द विष्णो नारायणामृता रोगान् मे नाशया शेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यम् बलं तेजो धियं श्रियम् स्वभक्तेभ्योऽनुगृह्णन्तम् वन्दे धन्वन्तरिं हरिम् धन्वन्तरेरिमं श्लोकम् भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम्
శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.